ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలిజబెత్ అమ్మ జీవితాన్ని మనం చూసుకున్నట్టుగా అయితే ఆమె సంతానం లేక ఎన్నో సంవత్సరాలు బాధపడుతూ ప్రజలు అనేక మంది ఆమెను నిందించి ఉండవచ్చు, లేకపోతే ఆమెని అనేక మాటలు అని ఉండవచ్చు ఎలిజబెత్ అమ్మ జీవితంలో. తర్వాత ఒక్కసారి దేవుడు ఆమెను కనికరించి ఆమెకి సంతాన భాగ్యం ప్రసాదించినప్పుడు ఆమె లోకా సువార్త 1వ అధ్యాయం 25వ వచనంలో ఆమె ఒక మాట ఉంటుంది. అదేంటంటే, ఇన్నాళ్లకు దేవుడు నాపై కరుణించెను, నా మీద పడిన నిందను ఆయన తొలగించెను అని. ప్రియమైన బిడ్డలారా, ఎలిజబెత్ ఆమె ఏ తప్పు చేయలేదు, కానీ ఆమెను అనేక మంది నిందించారు, అనేక మంది లేనిపోని మాటలు ఆమెని అని అన్నారు. కానీ ఆమె దేవుడు పట్ల నమ్మకం ఉంచి ప్రార్థన చేసుకున్నప్పటికీ ఆమెకి ఒక సంతాన భాగ్యం ప్రసాదించి ఉన్నారు. అదేవిధంగా మన జీవితంలో మనం ఏం తప్పు చేయకుండా, ఏ పాపము చేయకపోయినా నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి మన మీద అనేక మంది ఈ ప్రపంచంలో ఉన్నవారు నిందలు వేసి ఉండవచ్చు, అవమానంతో మనం బతుకుతూ ఉండవచ్చు. వాటినన్నిటినీ తొలగించడానికి పశువుల పాకలో పుట్టబోతున్నటువంటి క్రీస్తు ప్రభు మనందరి కోసం పుడుతూ ఉన్నారు. మన పైన పడిన నిందలను, శాపాలను, దోషాలను, రోగములను తొలగించడానికి ఆయన పుట్టబోతూ ఉన్నారు. మనం కూడా ఒకరోజు ఎలిజబెత్ అమ్మ పలికినటువంటి పలికే రోజు వస్తుంది. ఆ రోజు కోసం దేవుడిపై విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.